2024 సాధారణ ఎన్నికలు సజావుగా జరగాలని జిల్లా పోలీసు యంత్రాంగం ముమ్మరంగా కసరత్తులు కొనసాగిస్తున్నారు. తాజాగా గుంటూరు సెబ్ పోలీసులు 8,03,376 రూపాయలు విలువ చేసే లిక్కర్ మాఫియాను గుట్టురట్టు చేశారు. పాలపు రామ్మోహన్ రావు అనే వ్యక్తి తన అశోక్ లేలాండ్తో తెలంగాణ నుండి అక్రమ మద్యాన్ని రవాణా చేస్తుండగా సెబ్ పోలీసులు అంతవరప్పాడు పోలేరమ్మ గుడి దగ్గర తనిఖీలు నిర్వహించి సుమారు 133 బాటిల్స్ సీజ్ చేశారు. రామ్మోహన్తో పాటు డ్రైవర్ శ్రీనివాసరావును కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని సెబ్ పోలీసులు అధికారులు మీడియాకు వెల్లడించారు. ఎస్సీబీ కమిషనర్ అయినటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు మరియు మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ తుషార్ దూడే గారు ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తిగా ఎన్నికల నిర్వహణ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాం. ఇందులో భాగంగా ఓటర్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఫ్రీగా ఫెయిర్గా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మనం అన్ని ఈ యొక్క కార్యనిర్వాహక వర్గాలన్నీ కూడాను మన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఎస్సీబీ మీద పూర్తిగా ఈ ఎన్ఫోర్స్మెంట్ భారాన్ని మనం అంతా కూడా తీసుకొని మనం అందరూ కూడా మన యొక్క 6 స్టేషన్లు, గుంటూరు జిల్లా ఉన్న 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడాను అందరు ఎస్హెచ్ఓలతోటి మనం ఈ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా నిర్వహిస్తాం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే మన ప్రతిపాడు ఎస్హెచ్ఓ గారు అయినటువంటి మాధవి గారు తన యొక్క సిబ్బందితో ఈ చెకింగ్స్ అయి నిర్వహిస్తూ ఉన్న సమయంలో వారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ కొంత ఈ వెహికల్స్ని ఆపి చెక్ చేస్తూ ఉన్నారు. ఆనందవరపాడు పోలేరమ్మ అమ్మవారి గుడి దగ్గర చెక్ చేస్తూ ఉన్న సమయంలో వీరికి ఒక వెహికల్ అశోక లేలాండ్ మినీ ట్రక్ ఇది దొరకడం జరిగింది. ఆపిన తర్వాత అందులో కొంత కన్ఫ్యూజన్గా ఉండటంలో వీళ్ళు థరోగా చెక్ చేయడంతో లోపల 133 ఈ కార్టూన్స్ ఏవైతే బాక్సులు ఉన్నాయో ఆ బాక్సులన్నీ కూడా ఇప్పుడు చూపించడం జరుగుతూ ఉంది. ఆ 133 బాక్సుల్లో మద్యం బాటిల్స్ని తరలిస్తుండగా మరి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఉన్న వ్యక్తిని మనం ఎంక్వైరీ చేస్తే అతని పేరు పాలెం రామ్మోహన్ రావు, ఇతను గుంటూరులోనే రెసిడెన్స్ ఉంటా ఉన్నాడు. ఈ వాహనాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు. ఇతనికి వీళ్ళిద్దరికీ సన్నిహిత సంబంధం ఉంది. గతంలో కూడాను మరి ఈ యొక్క వ్యక్తి రామ్మోహన్ రావు అనే అతను యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేస్తే గతంలో కూడాను 3 కేసులు అతని మీద ఉన్నట్టుగా మాకు యొక్క రికార్డులు సబ్సిక్వెంట్గా తెలిసింది. అయితే ఇతను గత 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకి వెళ్ళి అక్కడ ఇతనికి తెలిసిన వ్యక్తి ద్వారా ఈ వెహికల్ కూడాను ఈ యొక్క రామ్మోహన్ రావుదే, అతనికి పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా ఈ యొక్క మాల్ని అతని దగ్గర నుంచి కొని అక్కడి నుంచి తీసుకొచ్చే క్రమంలో అవతల వ్యక్తి ఎస్కార్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దాటించే వరకు కూడాను ఈ లూక్ అండ్ కార్నర్స్ ఏదైతే మెయిన్ రోడ్స్ని అవాయిడ్ చేస్తూ సైడ్ రోడ్స్ ద్వారా ఈ హైవే ఎక్కించి ఎక్కడైతే విజిలెంట్గా చెకింగ్ ఉండదో ఆయా ప్రదేశాల ద్వారానే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ మన దాకా రావడం జరిగింది. ఈ కొన్ని విలేజెస్ అన్ని కూడాను లూక్ అండ్ కార్నర్ విలేజ్కి వెళ్ళారు. అలాగే మన ఏరియా కూడాను కాజా టోల్ గేట్ దగ్గర దాటాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా వీళ్ళు కాజా విలేజ్ లోపల నుంచి తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు బాగా అలవాటు పడి ఉన్నారు కాబట్టి వీళ్ళకి రోడ్స్ అన్ని కూడాను ఎట్నుంచి రావాలో ఎట్నుంచి వెళ్ళాలో కూడా తెలుసు. అదే క్రమంలో ఇతను గతంలో కూడాను నేరం చేసి ఉన్నాడు కాబట్టి మనకి ఇతని మీద కూడా నిఘా పెట్టించడం జరిగింది. ఆ క్రమంలోనే మనకి రాబడిన సమాచారాలు ఉన్నాయి. అలాగే చెకింగ్లు కూడా చేస్తున్న సమయంలో కూడా ఇవన్నీ కూడా దొరకడం జరిగింది. వీటిని మనం త్వరగా పరిశీలించినట్టయితే మొత్తం 133 బాక్సుల్లో బాటిల్స్ వచ్చి 6,373 బాటిల్స్ ఉన్నాయి. తెలంగాణలో వీటి యొక్క ఖరీదు ఒక్కొక్క బాటిల్ ఖరీదు 130 రూపాయలు. అవి చూసుకున్నట్టయితే 8,28,880 రూపాయల ఖరీదు కలిగినటువంటి టోటల్ మద్యం ఇది. వాహనాన్ని ఖరీదు కూడా చూస్తే ఇది వాహనం 5,20,000 రూపాయలు ఉంటుంది. ఈ యొక్క టోటల్ వర్త్ చూస్తే 13,48,880 రూపాయలు ఖరీదైనటువంటి ఈ యొక్క ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. ఇందుకు గాను మరి ప్రతిపాడు సిబ్బంది ఎస్ఐ గారు మాధవి అలాగే వాళ్ళ యొక్క సిబ్బందిని అందరిని కూడాను పై అధికారులు కూడా అభినందించడం జరిగింది.
మరి ఈ రాబోయే ఎలక్షన్లో ఎక్కడ కూడా ఎటువంటి ఈ యొక్క ప్రలోభాలకు లోను కాకుండా ఉండే విధంగా మా వంతుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి మా వంతుగా మేము మా యొక్క సిబ్బంది అందరం కూడాను మా ఎటువంటి వివక్షకి తావు లేకుండా ఎటువంటి ప్రలోభాలకి తావు లేకుండా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియని పూర్తి చేయగలిగేందుకు గాను అందరికి కూడాను మేము తగిన సూచనలు అలాగే వాడికి తగినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటి ప్రకారంగా అందరూ కూడాను పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మంచి రీసెంట్గా 269 బాటిల్స్ పట్టుకోవడం, అలాగే ఇప్పుడు ఇన్ని 133 బాక్సులు పట్టుకోవడం జరిగింది. మరి ఈ క్రమంలో అందరం కూడాను ఈ యొక్క పై అధికారులు కూడా తెలియజేసి ఉన్నాం. దాంతో మరి రాబోయే ఎన్నికలకు అందరూ సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కాబట్టి అప్పుడు దీని యొక్క ప్రభావం ఎన్నికలు లేనప్పుడు కూడా చేసున్నాడు. ఆ క్రమంలో అప్పుడే అరెస్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చేదానికి ఏమైనా లింక్స్ ఉన్నాయేమో అన్ని కూడా బ్రేక్ చేస్తాం. వాటిని కూడా త్వరగా ముందుకు వెళ్తాం అని చెప్పేసి తెలియదు. సార్, గతంలో ఉన్న సిబ్బంది సరిపోతారా ఎన్నికల సందర్భంగా? అదనపు సిబ్బంది ఏమన్నా మీరు చెప్తారు తీసుకుంటున్నారు అంటే అదనపు సిబ్బంది కోసం ఇంకా అవకాశం లేదండి. మనకి ఉన్న సిబ్బందితోనే మేము పనిచేయాల్సిన అవసరం ఉంది.